అమ్మా 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 అమ్మా. లలిత, సీతకి రాముడే అవుతాడమ్మా? సీతకి రాముడే రాముడే నాకు సిగ్గుగా ఉందండి. అబ్బా సరోజా, ఏంటండి? నువ్వు చెప్పమ్మా. సీత సంగతేనా అండి? ఆ. సీతకి రాముడు ఏమండి? నాకు కూడా సిగ్గుగా ఉన్నట్టుగానే ఉందండి. పంతులా, ఈ రోజులో మొగుడు పేరు చెప్పాలంటే సిగ్గు పంతులా. ఎవడన్నా రైల్లో బస్సుల్లో సినిమాల్లో తగులుతాడే వాడి పేరు అయితే జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చెమట్లు బట్టి నిద్రలో కూడా కలవరిస్తుంటారు. ఆస్కల్, నిన్ను అడిగానంటా నేను అసలు. పంతులా, ఈ అచ్చరం ఎప్పుడు వచ్చింది? దిద్దంగా వచ్చుద్దిరా. దిద్దంగా రాలేదుగా పంతులా. అబ్బా వచ్చుద్దిరా. చానాలైంది రాలేదుగా పంతులా. అయితే నీ కర్మ. అయితే బళ్ళేందుకు పోతా. రాయ్ కూర్చొని దిద్దు. ఎక్కడెక్కడ పోయేదే? చూడకుండా వాడిని. అరే అదేంట్రా రెండు చేతులతో దిస్తున్నావు? తొందరగా ఎడలు పోవద్దని. సరే గాని అక్షరం పేరేంట్రా? నువ్వు మర్చిపోయావా? అబ్బా చెప్పరా. పా కొమ్మిస్తే పువ్వు, కొమ్మున దీర్ఘమిస్తే పువ్వు. రాయ్ తర్వాత అక్షరం. లా కొమ్మిస్తే పూలు పోయింది పంతులా. ఎక్కడ పోయిందిరా? రాత్రి పలక బయట పెడతాను, కుక్క నాకేసింది. పలక కుక్క నాకుద్దంట్రా మాదర్చర్. అవును పంతులా, రోజు నేను బెల్లం చేతిలో పెట్టుకుని నాకేవాడిని. నన్ను చూసి అది పలక నాకింది. తాట తీస్తాను వేదవని చెప్పి. అరే ముద్దు ఇట్లారా. ఎందుకు పంతులా? నేను రాను. మాట చెబుతాను, దగ్గరికి రారా. దగ్గరికి వస్తే తంతావు. తన్నం రారా. ఒట్టేసుకో. బా తల్లి తోడు రారా. తల్లితోటి ప్రమాణం చెయ్యి. ప్రమాణం తల్లి తోడు రారా. ఆ, అరే ఆ. ఎందుకురా ఇట్లా తన్నులు తింటావు? ఎప్పుడు తన్నే పంతులా? నా చెయ్యి కూడా మొద్దు బారిపోయింది కదరా. తన్నే పంతులావు. వేదవా, రోజు బడికొచ్చి బాగా పాఠాలు చదువుకయ్యా. పాఠాలు నాకు రావు పంతులా. బాగా చదువుకుంటే పాఠాలే కదరా, పెద్ద ఉద్యోగం కూడా వచ్చిద్దిరా. వచ్చినా పోద్ది పంతులా. అబ్బా పోదు గాని రోజు రారా. సరే వస్తాను లేరా. రాస్కల్, నువ్వు మారవరా. అమ్మా లలిత, చదువులో బిడ్డల పైన తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి? పిల్లల్ని బాగా బడికి పంపించాలండి. ఏం కాదు పంతులా, పరీక్ష రోజుల్లో తండ్రులు కాపీలు పట్టుకుని గోడముడి పొంచి కూకోవాలా. పోలీసు వాళ్ళు పడవంగానే కేకలు పెడతా ఇంటికి పరిగెత్తాలి. అబ్బా నీతో పెద్ద బాధ అయింది కదంట్రా. రై లెగు. ఎరా ఇందాక బళ్ళోకి రమ్మని లలిత పిలిస్తే చెయ్యి కొరికా రాస్కల్. చేయి పెద్ద లెక్కే ఉందిలే పంతులా. మా బజార్లో ఒక ఆమె చిరంజీవి సినిమాకు పంపలేదని మొగుడు ముక్కు కొరికింది. తాట ఒలుస్తాను వేదం అని చెప్పి. అమ్మాయి జ్యోతి, సత్యం కోసం హరిశ్చంద్రుడు భార్యనే అమ్మాడు. ఎంత గొప్పవాడో చూడమ్మా. ఇప్పుడు ఎవరున్నారులే అమ్మా అంత సత్యవంతులు? నాకు తెలీదండి. ఉన్నారు పంతులా. అప్పుడు సత్యం కోసం భార్యని అమ్మాడు. ఇప్పుడు సారా కోసం ఒకడు పెళ్ళాన్ని ఉంచుకుందాన్ని కూడా అమ్ముతున్నాడు. బా నీ వల్ల నాకేదో మూడిందిరా. చూడమ్మా లలిత, ప్రపంచంలో మహాపతివ్రతలు ఏం చేస్తుంటారు, ఎలా ఉంటారు? భర్తలకు సేవ చేస్తుంటారండి. ఏం కాదు, నాకు తెలుసు పంతులా. ఏమిట్రా? ముసుగులు వేసుకుని మొగుళ్ళకి కనపడకుండా చీకట్లో సినిమాల దగ్గర తిరుగుతుంటారు. ఒళ్ళు పగలు కొడతాను నోరెచ్చావంటే వేదమని చెప్పి. అమ్మా లలిత, ఒక మనిషి రాజకీయంగా గొప్పవాడై పైకి రావాలంటే ఏం చేయాలి? ప్రజలకు సేవ చేయాలండి. అట్ట పైకి రాడు పంతులా. ముఖాన్ని ఊస్తున్నా మీటింగులు చెబుతుండాలా. నోట్ల ఊశాలకు పైకి వస్తాడు. అమ్మా వాడిని పగలపోయిండ్రా వేదవనే. ఇంకో ప్రశ్న, సూటిగా సమాధానం చెప్పండి. లలిత, అంత దూరాన్ని నుంచి బుద్ధ విగ్రహాన్ని హైదరాబాద్ దేనికి తీసుకువచ్చారో చెప్పండి. గుడి కట్టి పూజలు చేయడానికి. అందుకు కాదు పంతులా, 2 సంవత్సరాలు నీళ్ళలో పడేసి నానబెట్టడానికి. వేదవా కూర్చో. చూడమ్మా లలిత, ఏమిటండి? ఒక అబ్బాయి బిఏలో ర్యాంకు తీసుకున్నాడు అనుకో, ఏ ఉద్యోగానికి వెళ్తాడు? వాళ్ళ అదృష్టం అండి. ఏం కాదు పంతులా, మంచి రోజు చూసి ఊళ్ళోకి పోయి అడుక్కుంటాడు. ఏడుచేవులే. అవును పంతులా, ఇల్లు వాకిలు అమ్మి డబ్బు ఇస్తే మన దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళ అబ్బాయిలు ఇచ్చుకుంటారు ఉద్యోగం. మున్నపోపి నాయుళ్ళు. అరే అంత మాట అనకూడదురా వేదవా. పాప అవతల పో, ఆడపిల్ల నా మీద పడబాక. పంతులు గారు, ఆడపిల్లవి నా మీద పడబాకని మొద్దడు నన్ను కొడుతున్నాడండి. స్టాండప్. ఆడపిల్లని దూరంగా పోమన్నావా? మన మగోళ్ళ పంతులా, ఆడోళ్ళు మనకంటే తక్కువ, అందుకని నాకు మంట. అరే ముద్దు, అది ఇది వరకు రోజుల్లో ఆ. ప్రభుత్వం ప్రజలు ఆడవాళ్ళని తక్కువగా చూసేవాళ్ళు. ఒరే. ఇప్పుడు అదేమీ లేదు. ఆ. గవర్నమెంట్ వారి లెక్క ప్రకారం 1992లో అంతా ఒకటే. ఆడమగా తేడా లేదు. మనం ఎంతో వాళ్ళు అంతే. మానవరా, ఆడోళ్ళు మనం సమానమా పంతులా? మరి ఇప్పుడు దాకా పాపం ఆడోళ్ళు పిల్లల్ని కన్నారు, ఇక నుంచి మగోళ్ళు కనాలా పంతులా? మరి మన కాన్పు ఇంట్లోనా హాస్పిటల్లోనా? ఏడిచేవలే నోర్మి. అమ్మా లలిత, ప్రాణం ఇచ్చేది భగవంతుడు, తీసుకెళ్లేది ఎవరమ్మా? యముడండి. ఇదివరకది. ఇప్పుడు మా ఊళ్ళోకి ఒక డాక్టర్ వచ్చింది. పాపం లేదు పుణ్యం లేదు, ఎవరు ప్రాణమైనా తీస్తుంది. డాక్టర్ అమ్మా? అవును పంతులా, నేలటానికి పోతే
పిండం అడ్డం తిరిగింది, పెద్ద ఆపరేషన్ 1000 రూపాయలు అంటది. సగం చేసినాక బయటకు వచ్చి లోపల ఇంకోటి ఉంది చేయమంటారా అని అడుగుద్ది. ఆ మాటతో బయట వాళ్ళు చేస్తారు. లోపలికి వెళ్ళి చేయగానే చేయించుకున్నా చచ్చుద్ది. అబ్బా నిన్ను అమెరికా పంపాలరా. అమ్మా 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 అమ్మా